హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి నా కొడుకు లంచ్ బాక్స్ అండి. నేను రైస్ ఐటమ్స్ ఇలాగే తయారు చేస్తాను వాడి కోసం. చాలా టేస్టీగా ఉంటాయండి రైస్ నేను చేసేటివండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచి ఫ్లేవర్ ఆయిల్లోకి వేగేదాకా పెట్టుకొని ఆయిల్ ఆ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో ఒక 3 జాజికాయ కొంచెం ఇది గ్రేట్ చేసుకోవాలి. జాజికాయ వేయటం వల్ల మనకు బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బిర్యానీ మసాలాలన్నీ వేసాం కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అది చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అది చిన్న చిన్న పీసెస్గా కోసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అయ్యేటట్టు చూడండి. ఈ ఆయిల్ మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ అలాగే ఫ్రై చేసుకుంటే ఈ రైస్ ఐటెం అనేది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. అందుకోసం ఆనియన్ వేగేదానికోసం సాల్ట్ వేయటం వల్ల ఆనియన్ మంచిగా వేగుతాయి. దీనిలో చిటికెడు పసుపు వేసుకుని, ఎక్కువ పసుపు అవసరం లేదు రైస్ ఐటమ్స్కి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను చిన్న రోట్లో అల్లం తెల్లగడ్డ దంచుకున్నాను, అది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. దంచి వేయటం వల్ల రైస్ ఐటమ్స్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, మిక్సీలో వేసుకొని చేసుకునే దానికన్నా కూడా. ఇప్పుడు 3 టమోటాలు మిక్సీ జార్ పట్టుకొని ఫైన్ పేస్ట్గా చేసుకుని అది యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి పచ్చి స్మెల్ పోయేదాకా. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర వేయటం వల్ల కూడా మనం బిర్యానీ ఏదైతే తింటామో అలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు తగినంత కారం, మీరు ఎంత క్వాలిటీ చేసుకుంటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను కారం 1 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటాల నుంచి వచ్చిన వాటర్ అన్ని ఇనికిపోయేదా కుక్ చేసుకోండి. ఇప్పుడు తగినంత పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. కారం వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకున్నాండి. స్పైసెస్ మటుకు కొంచెం కారం ఎక్కువ అయితే పిల్లలు బాక్స్ కట్టేది కాబట్టి తినలేరు. అందుకని నేను మా బాబు తినే కారాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను. ఇది లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ అవనండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మంచిగా స్కిన్ తీసేసుకొని ఉప్పు వాటర్లో కడుక్కొని కొంచెంసేపు ఉప్పు వాటర్లో సోక్ చేసుకున్నాను, కట్ చేసుకొని. దీని మీద ఒక స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ తీసేయాలండి, లేదంటే పొట్ట ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. దీంట్లో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. ఈ మష్రూమ్లో కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఆ వాటర్ కంటెంట్ అనేది వినికిపోయేదాకా ఈ టమోటా ఆనియన్ పేస్ట్లో మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. చూసారుగా దాంట్లో ఉండే వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా కుక్ అయ్యింది. ఇలాగే కొంచెంసేపు అలాగే మీడియంలోనూ హైలోనూ పెట్టుకొని వదిలేసుకొని పక్కనే ఉంటే మనకు ఆ దాంట్లో మిగతా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తానండి. నెయ్యి వేయటం వల్ల రైస్ ఐటమ్స్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అందులో పిల్లలకు పెట్టేది కాబట్టి కంపల్సరీ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి నేను యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ రైస్ ఐటమ్సే చేస్తున్నాను అండి. కూరగాయలు తినరు కాబట్టి ఇలా ఏది హెల్తీగా ఉంటుందో ఆ హెల్తీగా వాళ్ళకి చేసిస్తాను. మా బాబుకి ఒక్కటే కాబట్టి బాక్స్ నేను ఇలా చేసిస్తానండి. ఇది ఆయిల్ ఇలాగే మగ్గుతుంది. నేను బయట పక్కన రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని కొంచెం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుని నేను 1 గ్లాస్ రైస్ చేశానండి. దాంట్లో 3/4 గ్లాస్ రైస్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీ క్వాలిటీకి ఆ రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని ఇలాగే వేసేసి ఒక 10 మినిట్స్ అలాగే లిడ్ క్లోజ్ చేసేసుకొని వదిలేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆ రైస్ కింద గ్రేవీలో ఉండే వాటర్ కొంచెం అడ్జస్ట్ అవుతాయి. అడ్జస్ట్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మంచిగా మనం కింద పైకి పైది కింద కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా రైస్ పట్టేటట్టు కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్ ఐటమ్స్ నేను చూపించేటన్నీ కూడా మా బాబు లంచ్ బాక్స్ ఐటమ్స్ నేను చేసేది. ఈ మధ్య వాడు ఎక్కువగా వెజిటేబుల్స్ తినరండి. నేను అందుకని వెజిటేబుల్ ఏదో ఒక రూపంలో వాడికి ఇవ్వాలని చెప్పి నేను ఇలా చేసి పెడుతుంటాను. ఫ్రైడ్ రైస్ రూపంలో కానీ ఇలా మష్రూమ్ పన్నీర్ అలా చేసి పెడుతుంటాను. ఇలాగే కలిపేసుకొని మంచిగా దమ్ పెట్టుకోండి. కొంచెంసేపు దమ్ పెట్టడం వల్ల ఆ కర్రీ అంతా రైస్కి పట్టి
రైస్ చప్పగా లేకుండా మనం చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కొంచెం దమ్ పెట్టేయటం వల్ల రైస్కి ఆ కర్రీ బట్టి చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇంతే ఫ్రెండ్స్. ఏదైనా ఉప్పు తగ్గితే చూసుకొని యాడ్ చేసుకొని, నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నేను ఇంక మా బాబుకి లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను. చూసారు ఎంత బాగుందో, డైరెక్ట్గా చూస్తే కానీ తెలియదు, అంత టేస్ట్, అంత స్మెల్ ఉందండి, అంత బాగుంది రైస్. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి లంచ్ స్నాక్స్ బాక్స్లు వీడియోస్ ముందు ఇంకా మంచివి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.